హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణా టెక్నాలజీస్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో రివ్యూ ట్యాబ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. ఒక ఎంఎస్ ఆఫీస్ కోర్సే కాకుండా అదర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మా వెబ్సైట్ అయితే ఉంది, nipuna.technologies.comలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు కావాల్సిన కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఏ కోర్స్ అయితే కావాలనో ఇక్కడ చూడండి, లిస్ట్ బాక్స్లో సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఫోన్ నెంబర్తో డీటెయిల్స్ మెన్షన్ చేసి మెసేజ్ అయితే సెండ్ చేయండి. తిరిగి మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఎవరైతే గుంటూరు అండ్ విజయవాడలో ఉంటారో డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్స్కి అయితే సంప్రదించండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ రివ్యూ ట్యాబ్లో ఇక్కడ ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రూఫింగ్ గ్రూప్, స్పేస్, యాక్సెసిబిలిటీ. ఇట్లా ఈ ప్రూఫింగ్ గ్రూప్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిటర్. ఏంటి అంటే ఈ ఎడిటర్ అనేది ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో రైట్ సైడ్ ఎడిటర్ అనేది ఒక టాస్క్ బార్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను, చూడండి, నిపుణ టెక్నాలజీస్ ఆర్ ఏ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని టైప్ చేసినాను ఈ రకంగా. సో ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే చూడండి, మొత్తము ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. అదే మాదిరిగా స్పెల్లింగ్స్ ఎన్ని ఉన్నాయి అంటే చూపిస్తుంది. గ్రామర్ ఉంటే ఇక్కడ చూడండి 1 గ్రామర్ ఉందని చూపిస్తుంది. ఇంకేదైనా దీనికి రిఫైన్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవచ్చు. సో అలాగా ఎడిటర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రామర్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తే చూడండి, గ్రామర్లో ఇక్కడ ఏముంది, ఇన్స్టిట్యూట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే కరెక్ట్గా ఫుల్ స్టాప్తో ఉండాలి అని చూపిస్తుంది, అవునా. సో ఇక్కడ మనం ఒకవేళ చూడండి, నిపుణ టెక్నాలజీస్ ఈజ్ అని టైప్ చేసినాం అనుకో, మనం ఇప్పుడు ఎంటర్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూపిస్తుంది. అట్లా మీరు టైప్ చేసిన దాంట్లో మొత్తం ఇక్కడ చూడండి వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, దాని స్పెల్లింగ్స్ ఉన్నాయా, గ్రామర్స్ ఉన్నాయా, క్లారిటీ, తర్వాత ఫార్మాలిటీ, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది అనమాట ఎడిటర్, రైట్. సో ఇప్పుడు నేను ఇక ఏం చేస్తున్నానంటే చూడండి, నిపుణ అని టైప్ చేసిన ఫస్ట్లోనే, తర్వాత వచ్చేసి రాజా అని టైప్ చేసిన, నెక్స్ట్ ఓంకార్ అని టైప్ చేసిన, ప్రతాప్ అని టైప్ చేసిన, పృథ్వీ అని టైప్ చేసిన, ఇక ఎల్లక్క అని టైప్ చేసిన, మల్లక్క అని టైప్ చేసిన. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ఒక వర్డ్ ఏదైనా టైప్ చేసిన, చూసారా ఇక్కడ రెడ్ లైన్ రావడం జరిగింది మీకు. వీటిలో అసలు రెడ్ లైన్ అనేది ఎందుకు వస్తుంది? సాధారణంగా మనము వర్డ్లో ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తున్నప్పుడు రెడ్ లైన్ రావడం జరుగుతుంది కదా. ఆ రెడ్ లైన్ ఎందుకు వస్తుందంటే దట్ ఈజ్ స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. గ్రీన్ లైన్ వచ్చేది గ్రామర్ మిస్టేక్. మరి ఈ స్పెల్ చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఉంది. దీని షార్ట్కట్కి కీబోర్డ్లో F7 ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మీద క్లిక్ చేస్తారో చూడండి, ఇట్లా ఎడిటర్ ఓపెన్ అయింది కదా. ఇందులో సో దీనికి సజెషన్ ఇది చూపిస్తుంది. మనము టైప్ చేసింది కరెక్ట్ కాబట్టి జస్ట్ ఇక్కడ ఇగ్నోర్ వన్స్ అనేది వదిలేస్తే సరిపోతుంది. సేమ్ ఇది కూడా అంతే, ఇగ్నోర్ వన్స్ అనేది చూడండి వదిలేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ వర్డ్కి సజెషన్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఎడ్యుకేషన్ అని ఉంది. ఇది రాంగ్ కాబట్టి దీని ప్లేస్లో ఇది రావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ని చెక్ చేసుకోవచ్చు. CRA గుడ్ గర్ల్ అని టైప్ చేసిన, ఇక్కడ చూడండి ఎంటర్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనకి ఇట్లా ఒక బ్లూ లైన్ లాగా కనిపిస్తుంది. కొన్ని కంప్యూటర్లో 2007 వర్షన్ అట్లాంటిలో అయితే గ్రీన్ లైన్ కనిపిస్తుంది. మరి దీని యూజ్ ఏంటి అని అంటే ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి, CRA గుడ్ గర్ల్ అని ఉంది కదా. కన్సిడర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఈజ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఈజ్ అని వచ్చేసిందా. అట్లా గ్రామర్ మిస్టేక్ దీనికి ఏముంది, ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. గ్రామర్ ఏముంది, ఫుల్ స్టాప్ ఉండాలా, రైట్. అట్లా సెంటెన్స్కి ఫుల్ స్టాప్ ఉండాలి. ఆ విధంగా స్పెల్ చెక్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ CRA గుడ్ గర్ల్ అని టైప్ చేసిన. ఇంతకుముందు ఆర్క్ మాత్రమే వచ్చేది, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, CRకి అంటే వర్డ్కి ఒక స్పేస్ కన్నా ఎక్కువ స్పేస్ ఉండకూడదు. అలా ఇస్తే ఏమవుతుందంటే మనకు గ్రామర్ మిస్టేక్ కింద చూపిస్తుంది. ఇక్కడ కన్సిడర్ కింద సో చూడండి సెలెక్ట్ చేసుకున్నాం.
మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆర్కి గుడ్కి మధ్యలో స్పేస్ ఉంది. మరి క్లిక్ చేస్తే ఇంకా కరెక్ట్గా ఇంకొక గ్రామర్ ఉంది, ఈజ్ అనేది. ఇట్లా స్పెల్లింగ్ అండ్ మిస్టేక్స్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లేదంటే మీరు ఏదైనా టైప్ చేసినప్పుడు చూడండి ఎడ్యుకేషన్ అని ఉన్నారు, అది రాంగ్ ఉంది. ఈ వర్డ్ మీదనే మీరు రైట్ మౌస్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి కరెక్ట్ స్పెల్లింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తే కరెక్ట్ స్పెల్లింగ్ చూపిస్తుంది. లేదంటే ఇక్కడ చూడండి మీరు మౌస్ ప్లేస్ చేస్తున్నారు, ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏందనేది. సో చూడండి ఎడ్యుకేషన్, ఇది క్లిక్ చేసుకున్నాం, వచ్చేసిందా. ఇట్లా మీరు స్పెల్లింగ్ అండ్ గ్రామర్ని చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ పేపర్ అనేది చదువుతూ ఉన్నాను. ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నప్పుడు ఏదో కొన్ని తెలియకున్న వర్డ్స్ అయితే నాకు కనపడినాయి. అటువంటప్పుడు నేను ఏం చేయాలా? రైట్, సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనకు దీని మీనింగ్ అయితే తెలియదు. మీనింగ్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళి సో సెర్చ్ చేస్తాం, లేదంటే మన దగ్గర డిక్షనరీ ఉంటే డిక్షనరీలో రెఫర్ చేసుకుంటాం కదా, అంటే సెర్చ్ చేస్తాం. అప్పుడు ఈ వర్డ్కి రిలేటెడ్గా ఏం కనిపిస్తాయి అంటే మనకు సినానిమ్స్ కనిపిస్తాయి, అవునా, ఒకే వర్డ్తో సేమ్ మీనింగ్ ఉన్నట్టువి. అట్లా మీనింగ్ తెలుసుకోవడానికి ఈ వర్డ్ని సెలెక్ట్ చేసుకొని థెసారస్ అనే ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ మీకు, దీని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో చూడండి దానికి మీనింగ్స్ ఏమేమి ఉన్నాయి, మర్డర్, కిల్లింగ్, స్లేయింగ్, షూటింగ్, ఎలిమినేషన్, హోమిసైడ్, చూడండి ఇట్లా ఉన్నాయి. ఇందులో మళ్ళీ మీకు కావాల్సింది క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది అక్కడ, డబుల్ క్లిక్ చేసినట్టయితే కనుక. రైట్, సో ఫైనల్గా ఏంటంటే దీని మీనింగ్ పెద్ద పెద్ద వాళ్ళని ఇట్లా షూట్ చేసి కలుస్తూ ఉంటారు కదా, అట్లాంటి వర్డ్కి ఇది వస్తుంది అనమాట. ఏదైనా మీకు తెలియకున్న వర్డ్స్కి మీనింగ్ తెలుసుకోవడానికి ఫ్రేజెస్ని అంతా కూడా థెసారస్ అనేది యూజ్ చేస్తారు. రైట్, దీనికి షార్ట్కట్కి కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని మీరు F7 ప్రెస్ చేస్తే చూడండి థెసారస్ అనేది రావడం జరుగుతుంది. లేదా ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్లో మీకు తెలియకున్న వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్ని సెలెక్ట్ చేసి థెసారస్ కొడితే మీనింగ్ అనేది తెలుస్తుంది అనమాట. రైట్, ఇకపోతే ఇప్పుడు నేను ఇంత టెక్స్ట్ని అయితే టైప్ చేసిన. మీకు ఒక చిన్న టాస్క్ ఏంటంటే అసలు ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే గాన చూడండి ఇందులో వర్డ్ కౌంట్ అని ఉంది. వర్డ్ కౌంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని పేజీలు ఉన్నాయంటే టక్కని ఇక్కడ చెప్తారు కదా. అదే ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, విత్ స్పేస్తో వితౌట్ స్పేస్తో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చెప్పగలుగుతారా? రైట్, చెప్పగలుగుతారా? చూడండి చెప్పలేరు. అట్లాంటి టైంలో మీకు ఏది యూజ్ అవుతుందంటే వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్తో నో స్పేస్తో ఎన్ని ఉన్నాయి, విత్ స్పేస్తో ఎన్ని ఉన్నాయి, అన్నీ కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. అట్లా సో ఇక్కడ మొత్తం ఎంటైర్ పేరాగ్రాఫ్ యొక్క స్టేటస్ అంతా కూడా ఈ వర్డ్ కౌంట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. డిలీట్ చేస్తే ఇప్పుడు వర్డ్ కౌంట్ మీద క్లిక్ చేయండి, 000 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు స్పేస్, ఎంటర్, ట్యాబ్, స్పేస్ ఇట్లా ఇచ్చుకున్నారనుకో, వర్డ్ కౌంట్లోకి వెళ్తే చూడండి క్యారెక్టర్స్ విత్ స్పేస్తో 14 ఉన్నాయి, లైన్స్ వచ్చేసి 8 ఉన్నాయి. ఇట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి ఇక్కడ స్పీచ్ గ్రూప్లో రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ అయితే ఉంది. మరి దీని గురించి యూజ్ ఏంటంటే నేను ఇక్కడ కొంత టెక్స్ట్ని ఆల్రెడీ టైప్ చేసి ఉంచాను. సో ఏంటంటే నాకు ఇప్పుడు కొంచెం ఒక అక్కడక్కడ వర్డ్స్ అయితే చదివేకి రాదు, ఓకే తెలియదు. అలాంటప్పుడు నేను ఏం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఒక స్పీకర్ ఏదైనా పెట్టుకుంటే ఆ మొత్తం వర్డ్ని చదివేలాగా రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ మీద ఆటోమేటిక్గా చదువుతుంది ఇది. ఇప్పుడు ఫస్ట్ పాజ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. మీరు ఇక్కడ మైక్ దగ్గరకు వస్తే చూడండి రీడింగ్ స్పీడ్ ఎంత ఉండాలా, స్లోగా ఉండాలనుకుంటే స్లోగా పెట్టుకోవచ్చు. వాయిస్ సెలెక్షన్ చూడండి మిస్టర్ డేవిడా, జీరానా మీకు కావాల్సింది తీసుకోవచ్చు. ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా చదువుతుంది అనమాట ఇలాగా. ఓకే, ఇది సో రీడ్ అలౌడ్ అనే ఆప్షన్ సో ఇందుకోసం ఉపయోగపడుతుంది. మరి చూసారు కదా వర్డ్లో అయితే ఈ ఆప్షన్స్ వరకు నేర్చుకున్నారు. ఫస్ట్ అయితే ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.